నమస్కారం. అస్ట్రో యజ్ఞేష్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా ఉండబోతోంది సంవత్సరం అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మనం ఫలితాలని అంచనాలు వేస్తాం. ఇది కాకుండా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. అది సో ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ మహాదశ జరుగుతోంది, ఏ అంతర్దశ జరుగుతోంది, ఈ మహాదశ యొక్క లార్డ్ ఎలా ఉన్నారు, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు అనేది మనం ఒక్కొక్క జాతకంలో విశదీకరించుకుంటే అది ఇంకా బాగా తెలుస్తుంది. సో గోచార రీత్యా మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి, అసలు ఏ గోచారం జరుగుతున్నది, సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయో మనం 6 భాగాల్లో తెలుసుకుందాం. సో మొదటది చూస్తే ఉగాది రోజునే శని గారు కుంభరాశి నుంచి మీనరాశికి ట్రాన్సిట్ అవుతున్నారు. సో దట్ వాస్ అ మేజర్ ట్రాన్సిట్. సో మీనరాశికి ఆయన వస్తున్నారు కాబట్టి అది ఉగాది రోజే జరుగుతుంది కాబట్టి దట్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్గా మనం ఈరోజు చూస్తాము. దాంతోపాటు అదే మీనరాశిలో ఆల్రెడీ అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి. ఈరోజు అది షడ్గ్రహ కూటమిగా అది వస్తున్నది. 6 గ్రహాలు మీనరాశిలోనే ఉండబోతున్నాయి. అది కూడా ఉగాది రోజే జరుగుతుంది. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిసైడ్ హౌ ఈ మొత్తం 1 year ఎలా ఉండబోతుంది అని అంచనా వేసే దాంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ రెండు కాకుండా మే మంత్కి వచ్చేసరికి గురుగ్రహం మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నారు. జనరల్గా మనం ఎప్పుడైనా గోచారం ఎలా ఉంటున్నాయి ఈ సంవత్సరం ఫలితాలు తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. మాసం రోజువారీ ట్రాన్సిట్ అయ్యే లైక్ మూన్ కానీ, మంత్లీ ట్రాన్సిట్ అయ్యే మార్స్ కానీ, వీనస్ కానీ, వీళ్ళది మనం సంవత్సరం మొత్తం ఫలితాల్లో ఎక్కువగా చూడము. కానీ ఈసారి సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతోంది, గురుగ్రహం ట్రాన్సిట్ జరుగుతోంది, అదేవిధంగా రాహుకేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ మేజర్ ప్లానెట్స్ ట్రాన్సిటరీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా చేంజెస్ అందరికీ ఉండబోతున్నాయి. సో అదేవిధంగా గురు గోచారంతో పాటు అదే టైంలో రాహుకేతువులు కూడా సంచారం జరుగుతోంది. గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నప్పుడు రాహు గారు వచ్చేసి మీనరాశి నుంచి వక్రంలో వెనక్కి వస్తారు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశికిను, కేతు వచ్చేసి కన్యారాశి నుంచి సింహరాశికిను ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ ట్రాన్సిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవి కాకుండా 5వ పాయింట్ ఏంటంటే గురువు ఈ ఇయర్లో జనరల్గా ఆయన ఒక రాశి పూర్తిగా సంచారం చేయడానికి 12 నెలలు తీసుకుంటారు. కానీ ఈ ఇయర్ ఆయన మొత్తం ఈ మిథున రాశిని ట్రాన్సిట్ చేయడానికి ఒక్కసారిగా అతిచారంతో 5 నెలలకే ఆయన మిథున రాశి దాటి కర్కాటక రాశికి వెళ్ళిపోతారు. కర్కాటక రాశి ఆయనకి ఉచ్చ రాశి. సో ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వక్రమై వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశికి వచ్చి మిగతా సంవత్సర కాలం అంతా ముందుకు వెళ్తారు. సో ఈ మొత్తం ట్రాన్సిట్స్ అన్నిటినీ మనం క్రోడీకరించుకొని ఎలా ఉండబోతోంది, ప్రతి రాశికిను ఈ ఇంపాక్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్, ఈ 6 ట్రాన్సిట్స్తో పాటుగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం. మేజర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది, దీస్ ఆర్ ఇండికేటివ్ థింగ్స్. ఎలా ఉండబోతోంది అని చెప్పగలుగుతుంది మనకి. 100% అలాగే ఉంటుందని కాకపోయినా దీన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలో మనం చూసుకోవాలి. అది అన్వయించుకొని ఏ రకంగా జరుగుతుంది, అది ఈ సంవత్సరం మనకి ఏ రకంగా ఫలితాలను ఇస్తుంది అని మనం ఒక అజంప్షన్స్ బేస్డ్ ఎస్టిమేషన్కి రాగలం. ఈ ద్వాదశ రాశులకి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం. ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునే దానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు,
రాజపూజ్యం, అవమానాలు ఖచ్చితంగా చూస్తాం. కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు. కందాయ ఫలితాలు కూడా ఈ 4 మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను 4 భాగాలుగా విభజించుకుంటాను. ఎందుకు 4 భాగాలుగా అంటే మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ 4 భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఏంటి ఈ 4 మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి గోచారాలు అంటే, మొదటిది ఉగాది రోజు నుంచి 20th మే దాకా ఉండే సమయం. సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ 20th మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది? జూపిటర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది. అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది, మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది, సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చి దాకా ఎలా ఉండబోతుంది, ఇలా 4 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది. ఎంత శుభం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 80% మంచిగా ఉందా, 70% మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి. ఇలా మనం చర్చించుకుందాం. ఇప్పుడు మిథున రాశి యొక్క ఫలితాలు చూద్దాం. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. సో మనం చూసినప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్లో 14 రాబడి ఉంటే కేవలం రెండు పాళ్ళు మాత్రమే ఖర్చు ఉంది అనిపిస్తుంది. కానీ రాజపూజ్యం అవమానానికి వచ్చేసరికి 4 భాగాలు మనకి రాజపూజ్యం ఉంటే 3 భాగాలు అవమానం ఉంది. చూసేదానికి చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి. వాళ్ళకి ఈ ట్రాన్సిట్స్, మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అంత అనుకూలంగా లేవనే చెప్పుకోవాలి. మనం చూసుకుంటే దశమంలో షడ్గ్రహ కూటమి ఏర్పడడం ఉగాది రోజు నుంచి, గురువు ఇప్పుడు 12 నుంచి జన్మానికి రావడం, రాహు నవమానికి వెళ్ళడం, దశమం నుంచి నవమానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఇబ్బందులని, ఆరోగ్య సమస్యలని, మోస్ట్ ఇంపార్టెంట్ కెరీర్కి సంబంధించిన మోస్ట్ వర్క్ రిలేటెడ్ టెన్షన్స్, ప్రెషర్స్ ఎక్కువ కావడం ఖచ్చితంగా మనం గమనించగలం. ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు రావడము, వాళ్ళు ఆ ఉద్యోగంలో సెటిల్ కావడానికి పడే ఇనీషియల్ ఆ టీచింగ్ ట్రబుల్స్ అవన్నీ పడడము, నేర్చుకోవడం అనుకోవాలి మనం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ సంవత్సరం మొదట 1.5 నెల దాకా కొంతవరకు పర్వాలేదనిపించినా ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ మన గురువు గారు వాళ్ళకి ఆ జన్మం నుంచి ద్వితీయానికి వెళ్తారో అప్పటి నుంచి కొన్ని ఖచ్చితమైన ఇష్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పాలనుకుంటే రిలేషన్షిప్ ఇష్యూస్ దగ్గర నుంచి ఖర్చులు కానీ లేకపోతే వర్క్ రిలేటెడ్ టెన్షన్స్, ప్రెషర్స్ కానీ ఎక్కువ అవుతాయి. సో ఈ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే యావరేజ్ ఆర్ బిలో యావరేజ్గా ఉన్న కొన్ని రాశుల్లో ఖచ్చితంగా మిథున రాశి కూడా వస్తుంది. సో సాయంకాలం పూట వారాహి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు, మంత్రజపం చేసుకున్నా కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. శుభం భూయాత్.